ఏమైందే నీకు? దయ్యం పట్టిన దానిలాగే ఇలా చుట్టూ విరపోసుకుని ఇలా కూర్చున్నావేంటి? దయ్యం పట్టేలాగే ఉంది. ఆ దాక్షాయిని తులసి కలిసి నాకు పిచ్చెక్కిస్తున్నారు అత్తయ్య. ఆ పిచ్చి నా తలకెక్కి ఇలా పిచ్చి దానిలా దయ్యం పట్టిన దానిలా అయిపోతున్నాను. చాలే పిచ్చి వేషాలు. ఎవరి మీద కోపం తిండి మీద చూపించడం ఎందుకు? కడుపు మార్చుకోవడం ఎందుకు? అందరూ తిన్నారు, నువ్వెందుకు మార్చుకోవడం? పద. నాకేం వద్దత్తయ్యా. నా కడుపు ఆ తులసి దాక్షాయిల మీద పగ తీర్చుకోవాలని రగిలిపోతుంది. నా ఆకలి చచ్చిపోయింది. ఏడ్చావులే, పగ పగే, ఆకలి ఆకలి. కడుపు మార్చుకుంటే పగ చల్లారుతుందా? వాళ్ళ రోగం ఎలా కుదర్చాలో అలాగే కుదురుతాం. ముందు టిఫిన్ చేతు గాని పద. అది కాదత్తయ్యా, వాళ్ళంతా కలిసి నాతో ఆడుకున్నారు. నా బతుకు బంతటైపోయింది. ఇప్పుడు వాళ్ళ టైం బాగుంది. అంతంత మాత్రం చేతే అంతా అయిపోయిందని నువ్వు అనుకోకు. పద, మన వాడే రోజు కూడా వస్తుంది. అప్పుడు చెప్దాం వాళ్ళ సంగతి. ఒక్క తన్ను తంతే వాళ్ళ బంతి బంగాళాఖాతంలో వెళ్ళి పడాలి. బంగాళాఖాతం, అరేబియా సముద్రం తర్వాత వాళ్ళు ఆ డీజీపీ అండ చూసుకుని రెచ్చిపోతున్నారు. అర్జెంటుగా నువ్వు ఆ మినిస్టర్తో మాట్లాడి ఆ డీజీపీని ట్రాన్స్ఫర్ చేయించు. అప్పుడు ఈ డ్యూటీలు ఉండవు, వాళ్ళ ఆటలు సాగవు, వాళ్ళ పాచికలు కూడా పారవు. నాకు అసలు ఆలోచనే తట్టలేదే. బాగా గుర్తు చేశావు. నేనిప్పుడే మంత్రి గారితో మాట్లాడతాను, నువ్వు పద. వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి. అత్తయ్య, అది ఆ దాక్షాయిని వాయిస్ లో ఉంది. మళ్ళీ డ్యూటీ ఏమో. నేను వెళ్ళను అత్తయ్య. అదెందుకు వచ్చిందో ఏమోనే, ముందు చూద్దాం పదా. దాదా ముడేసుకో. వెంకటలక్ష్మి. వస్తున్నాను మేడం. రా. ఓ వెంకటలక్ష్మి. మా వెంకటలక్ష్మి టిఫిన్ చేయలేదంటగా? ఏం మా వెంకటలక్ష్మి, నువ్వు టిఫిన్ చేయకపోతే ఎలా? అసలే సుకుమారం. టిఫిన్ మానేస్తే నీ ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పు? నీ ఆరోగ్యమే మాకు మహాభాగ్యం. అందుకే మా వారు స్వయంగా ఆయన టిఫిన్ చేసి వెంకటలక్ష్మికి టిఫిన్ తినిపించి రాపో అని చెప్పి నన్ను పంపించారు. దాక్షాయిని, అది టిఫిన్ చేయలేదని నీకెవరు చెప్పారు? అయినా మా ఇంట్లో టిఫిన్ పెట్టేంత స్థితి లేదనుకున్నావా ఏంటి? మీ ఆయన చేసి పెట్టడమేంటి ఆడంగిలాగా? మా లక్ష్మికి మేం చేసి పెడతాము. నా దగ్గర ఆ శక్తి ఉంది. మీ టిఫిన్ ఎవ్వరికీ అక్కర్లేదు. నువ్వు తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళు. సరే, అలాగే తీసుకెళ్తాను. మీరు మా ఆయన వంటలకి వంకలు పెట్టారని చెప్పి మా ఆయనకి పేర్లు పెట్టారని మీరు ఇలా అన్నారు, మీరు చేసిన టిఫిన్ తినరంట అని చెప్తాను. ఆయన బయట వెయిట్ చేస్తున్నారు. వద్దులేవే తల్లి, అది అసలే బాధలో ఉంది. ఏదో డ్యూటీ మీదైనా బయటకు వెళ్తే కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు మీ ఆయనకి చెప్పి దాన్ని ఉద్యోగంలో నుంచి పీకించాల్సిన పని లేదు. ఇంత చిన్న విషయానికి డీజీపీ వరకు ఎందుకు వెళ్ళటం? తింటే సరిపోతుంది కదా. అబ్బా 47, నువ్విప్పుడే కదా తిన్నావు. తింటే ఏమైందే? డీజీపీ గారి చేతి వంట మళ్ళీ తినే అదృష్టం దొరుకుతుందో దొరకదో? దీంట్లో ఏం కలిపారో ఏమో. చూసారా ఆంటీ, అంకుల్ అంత ప్రేమగా పంపిస్తే
ఏం కలిపారో అని అనుమానపడుతుంది. ఇదిగో ఆంటీ అంకుల్ అలాంటి వారు కాదు. వాళ్ళకి ప్రేమ పంచడమే తెలుసు గాని తినే వాటిల్లో అవి ఇవి కలపడం తెలీదు. కావాలంటే నీకంత డౌట్ ఉంటే ముందు నేను తింటాను, నేను సేఫ్గా ఉంటే నువ్వు తిందు గాని. ఆగు. ఓ మైసూర్ బోండా మా చెల్లి లక్ష్మికి ఇష్టమని చేశారా ఆంటీ? చూసావుగా నేను బానే ఉన్నాను కదా. టేస్ట్ కూడా అదిరిపోయింది. తిన వెంకటలక్ష్మి, ఎందుకు నీకు లేనిపోని భయం? తినకపోతే నీరసం వస్తుంది. తినవే. ఎందుకే లక్ష్మి మనకి గొడవలు? మన పాటికి మనం సర్దుకుపోవడం మంచిది. లేకపోతే డీజీపీ అని ఈవిడ అరుస్తుంది, ఆయన కోపంగా వస్తారు, నీ ఉద్యోగానికే ఎసరొస్తుంది. అది ఆ మాత్రం భయం ఉండాలి. కూర్చోండి. కూర్చోండి అన్నమ్మా, కూర్చోండి చెప్తా. కూర్చోండి కూర్చోండి. తినత్తయ్యా. కూర్చోండి, తినండి తినండి. ఓహో, దాక్షిణి గారు అంకుల్ అద్దరిపోయేలా వండారు. బా, నా తరఫున కూడా థ్యాంక్స్ చెప్పండి. నీతోనే వచ్చింది చావంతా. ఏంటి డీజీపీ అనగానే మనశ్శాంతి లేదు, ఉద్యోగం పీకేస్తాడు అంటున్నావు? మనకి దుర్గమ్మత్త లేదా? మినిస్టర్తో చెప్పిందంటే డీజీపీ గింగిరాలు తిరుగుతాడు. నీకేం తొందర? తిను తిను అని అనవసరంగా తినిపించావు. అవును, ఒకసారి తిన్నావు కదా, అప్పుడే మళ్ళీ ఆకలేసిందా? లేకపోతే టేస్టీగా ఉండిందని నోరు ఊరిపోయిందా? పెద్దదానివి, ముందుండి నడిపించాల్సింది పోయి మమ్మల్ని ముందుకు నెడుతున్నావా? నీ వల్ల నా పరువు మొత్తం గంగపాలైపోయింది. నీకేం తెలుసే, వచ్చిన పని అవ్వలేదు. పెళ్లి కాస్త దాంతో పెటాకులైపోయింది. నీకు వాడితో అవుతుందో లేదో తెలీదు, దానికి గ్యారంటీ లేదు. ఏదో ఒకటి నీకు ఉద్యోగమైనా ఉంటే అంత వ్యాపకంగా ఉంటుంది. లేకపోతే అస్తమానం ఆ కొత్త జంటను చూసుకుంటూ నువ్వు జుట్టు పీక్కోవడమే కానీ చేసేదేముంది చెప్పు. అందుకే ఈ డ్యూటీ అయినా ఉంటే నీకు కాస్త కాలక్షేపంగా ఉంటుందని ఒప్పుకున్నాను. కానీ ఉద్యోగం లేకపోతే బతకలేవని కాదు, ఆ ఉద్యోగం చేసి నువ్వేదో ఊళ్ళు ఎలదిస్తావని కాదు. తినగ తినగా వేప తీయగా ఉండు అన్నట్టు తిరగ్గా తిరగ్గా నువ్వు వాడికి దగ్గర అవుతావేమోనని నా ఆరాటం, అంతకు మించి మరేం లేదు. వెంకటలక్ష్మి, త్వరగా రెడీ అవ్వు, మనం మార్కెట్కి వెళ్ళాలి. మార్కెట్ కి నేనెందుకు? అదే నీ డ్యూటీ. డ్యూటీనా? అవును, డ్యూటీనే. బయట డీజీపీ గారు వెయిట్ చేస్తున్నారు. తొందరగా యూనిఫామ్ వేసుకొనిరా. నేను ఇంకా జడ కూడా వేసుకోలేదు. నేను వేస్తానులే. నాకొద్దు, నేను మా నాన్నమ్మ చేత వేయించుకుంటాను. ఈ ముసలావిడేం వేస్తుంది? నేనున్నాను కదా, ఫ్రెష్గా వేస్తాను. తొందరగా తిన్నమ్మా, యూనిఫామ్ వేసుకొని రాపో. ఇదేంటి దానింట్లోలా పెత్తనం చలాయిస్తోంది? తనంతట తనే చనువు తీసుకుని పెత్తనం చలాయిస్తోందేంటి? ఎంత దీని మొగుడు డీసీపీ అయితే మాకేంటి? త్వరగా రెడీ అయ్యరా, ఓకేనా? రెడీ అవుతాను మేడం. ఇంట్లో ఉన్నప్పుడు మేడం ఎందుకు, బయటికి వెళ్ళినప్పుడు అను.
ఇంట్లో ఉన్నప్పుడు ఆంటీయో అత్తయ్యో లాంటి ఏదో ఒక వరుస పెట్టి పిలు. మనం ఒకటే కదా వెంకటలక్ష్మి. అలాగే ఆంటీ. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం అమ్మా. ఏంటమ్మా సమస్య? గతంలో ఇక్కడికి ఒకసారి వచ్చాను శాస్త్రి గారు. గుర్తుంది. అప్పుడు నేను చెప్పింది నిజమైందా? ఇప్పుడు అయ్యేటట్టుంది. ఏవేవో అశుభాలు అపశకునాలు పీడకలలు నన్ను పీడించి భయపెడుతున్నాయి. అప్పుడు మీరన్న మాట నిజమవుతుందేమోనని భయంగా ఉంది. అందుకే తమను ఒకసారి కలిసి పరిష్కారం అడిగి వెళ్దామని వచ్చాను. మా అమ్మాయి గురించే సమస్య. అమ్మాయి పేరు? తులసి. జన్మ నక్షత్రం? అమ్మా, అత్తాకోడళ్ల మధ్య సఖ్యత కష్టం. గ్రహదృష్టి సరిగ్గా లేదు. అమ్మాయికి ఏదైనా అపాయమా? శత్రువులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడెలా శాస్త్రి గారు? అధర్మం, అన్యాయం, దుర్మార్గం ఎప్పుడూ గెలవ్వమ్మా. గెలుపోటములు తర్వాత దానికి ఏదైనా జరిగితే మేం బతకలేం. ప్రతి సమస్యకి పరిష్కారాన్ని శాస్త్రం సూచిస్తుంది. మనం నిర్లక్ష్యం వీడితే మార్గం మనకి అనుకూలంగా ఉంటుంది. పూజలు, హోమాలు, వ్రతాలు, దీక్షలు ఇవన్నీ చెడుని జయించడానికే నిర్దేశించబడ్డాయి. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? కీడు వెంటాడుతుంది తులసిని, చేయవలసింది తను. తులసియా? ఏం చేయాలంటారు? తొందరపడకమ్మా, వివరంగా చెప్తాను కదా. చాముండేశ్వరీ మాత అద్భుత మహిమాన్వితమైన శక్తిస్వరూపిణి. అమ్మవారికి అమ్మాయి చేత నిత్యం క్షీరాభిషేకము, ధూప దీప నైవేద్యాలు చేయమని చెప్పండి. ఏ దుష్టశక్తి అమ్మాయి దరికి చేరలేదు. ఎవరి దుర్మార్గము ఫలించదు, ఏ కీడు వాటిల్లదు. సర్వదోషాలు తొలగి అమ్మాయికి అంతా శుభం జరుగుతుంది. శత్రుత్వం మిత్రుత్వం అవుతుంది. దుర్మార్గుల్ని జయిస్తుంది. భవిష్యత్తు ఆనందదాయకం అవుతుంది. అలాగే చేస్తాను శాస్త్రి గారు. భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో పూజలు చేయమని చెప్పు తల్లి. అలాగే శాస్త్రి గారు. శాస్త్రి గారు,
సందేహం పెట్టుకోకు తల్లి. అన్ని సమస్యలు సర్దుకుంటాయి, సంతోషాలు తొంగి చూస్తాయి. మొత్తానికి దాక్షాయణి ఆంటీ మాత్రం అందరినీ దడదడలాడించేస్తుంది. ఇందాక అంకుల్ పేరు చెప్పి టిఫిన్ చేయించేసింది. వాస్తవానికి దాక్షాయణి ఆంటీ గాని రాకపోయింటే ఈ పాటికి మన ఇల్లు కురుక్షేత్రంలో ఉండేది. నా మీద ఫైరు, నీ మీద అటాక్ జరిగేది. కానీ టైం అటెండ్ అవుతుంది, ఆంటీకి ఎలా తెలుస్తుందంటావు? ఆవిడ నెట్వర్క్ ఆవిడకుంటుంది కదా. అసలు దాక్షాయణి ఆంటీ తీసుకొచ్చిన టిఫిన్ నేను చేసిందే. అవునా? అవును, నేను ఇదంతా ఊహించే ఇలా జరుగుతుందని తెలిసే ఆంటీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అందుకే టైంకి రాగలిగింది. నువ్వు చేసావా? అవును, నా చేతి వంట ఎలా ఉంది? సూపర్. అందుకే లొట్టలేసుకుని మరీ తినేశాను. నువ్వు చాలా తెలివైందా నాకు తెలిసి. హలో, భర్తలు భార్యల్ని ఇలా మెచ్చుకోకూడదు అంటారు. అబ్బా, ఇదివరకే మెచ్చుకోలేదా ఏంటి? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు ప్రేమికులం, మెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం భార్య భర్తలం. అలా మెచ్చుకుంటే మంచిది కాదంట. తులసి, చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నావు అనుకుంటున్నావు కదూ. నీ నాటకాలు అట్టే సాగనివనే. చెప్తా నీ సంగతి. దొంగతనం ఆగదు, నిజం తాగదు అన్నట్టు ఎవరిని మీరు మోసం చేశారో వాళ్లకే మీ దుర్మార్గం తెలిసేలా చేశాడా దేవుడు. ఇప్పుడు ఆ దేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడే. వీడు కూడా దొంగలతో చేయి కలిపి కొన్న తల్లికే ద్రోహం చేస్తాడా? వాడి ముందే నీ పెళ్ళాం ఇదని నిరూపిస్తాను. అత్తయ్య, ఏమైంది? అమ్మా, ఏమైందమ్మా? అక్క, ఏమైందక్క? ఏమైందే దుర్గా? ఏమైంది అత్తయ్య? ఇవి వాంతులు కాదే, నీ మీద అసహ్యం. ఎవడనివ్వను, ఒరగనివ్వను. అమ్మా, ఏంటమ్మా? చర్యకు ప్రతి చర్య. నీ పెళ్ళం చేతి వంట నేను తిన్నానని అది చేసి దాక్షాయణింటికి మోసి దాని చేత మళ్ళీ ఇక్కడికి తెప్పించి మా అందరికి పెడుతుందా? అంటే అత్తయ్య మా మాటలు విన్నదన్నమాట. ఏవే, ఏం మాట్లాడవే? నేను చెప్పింది నిజం కాదా? ఎందుకే డ్రామా? అసలు ఎందుకే నీకు ఇంత పంతం? నన్ను వెరిదాన్ని చేయకండి. ఎలాగైనా నీ చేతి వంట తినిపించాలనేగా. బెట్టు, నన్ను శోధించాలనే కక్ష. ఎందుకు చేసావే? అసలు ఎందుకు చేసావే ఆ పని? దుర్గమ్మ, వచ్చావా? రా. ముందు దీనికి నీ పెళ్ళ నూరిపోయటం, వెనకాల ప్లాన్ ఎలా అమలవుతుందో, రిజల్ట్ ఫేవర్ గా వచ్చిందో లేదో అని చెక్ చేయడానికి నువ్వు రావటం. పైగా దుర్గమ్మ అని వగల మారి పిలుపు ఒకటి. వద్దత్తయ్య, ఈ విషయంలో మా అమ్మా నాన్నల తప్పేమీ లేదు. వాళ్ళకేం తెలీదు. తెలీదు అనకే, తెలుసు. కలిసి నాటకం ఆడుతున్నావని చెప్తారా ఏంటి? బాగా చెప్పావే దుర్గా.
వాళ్ళు మాట్లాడుకుంటున్నారుగా, మధ్యలో నీకెందుకు? మాట్లాడవే దుర్గా, నువ్వే మాట్లాడు. భార్యను వాడు వెనకేసుకొస్తున్నాడు. వెనకేసుకుని రావడం లేదు, ఏం లేదు. ఆదిత్య ఆగా ఆదిత్య. బాగానే కంట్రోల్లో పెట్టింది. పిన్ని, అత్తయ్య, నువ్వు నన్ను శత్రువుగా భావించి పూర్తిగా అపార్థం చేసుకుంటున్నావు. నీ మీద గతంలో పద్యాలు రాయొచ్చు, ఛాలెంజ్లు చేయొచ్చు, కానీ అవన్నీ వేరు. నేను నీ కోడల్ని కాగానే మర్చిపోయాను అత్తయ్య. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి అత్తయ్య అనే నీ గౌరవ మర్యాదలు నీకు ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యి వచ్చాను. ఓహో, ఫిక్స్ అయ్యే ఇలా చేసావా? ప్లీజ్ చిన్నత్తయ్య, నువ్వెగే ఎక్కువ. కోడలిగా నేను వచ్చాక నువ్వు కష్టపడకూడదు. నీకు నేను చేసి పెట్టాలని, నీ మెప్పు పొందాలని, నా చేతి వెంట తినిపించాలి అనుకున్నాను. అందుకే ఇలా చేశానత్తయ్య. ఓ, ఆపవమ్మా నీ పిట్ట కథలు. అత్తయ్య మీద ప్రేమలు, ఆపేక్షలు అన్నీ అబద్ధాలే. కానీ అబద్ధం అనడానికి నువ్వెవరు అమ్మా? నీ కూతురు చేసిన పనే సాక్ష్యం. ఏదో ఒకటి చేసి పెడతావు, కానీ ఏదో ఒకటి కలిపెట్టి నన్ను లొంగ తీసుకుంటావు. ఏంటమ్మా ఆ మాటలు దుర్గమ్మ? తులసి అలా చేస్తుందా? ఏమో, ఎవరికెరుకా? ఉస్కో అంటే ఉస్కో అని చేస్తుందా అంటే నమ్మేస్తారా ఏంటి? నమ్మకం లేకపోతే సుఖం ఉండదత్తయ్య. నా సుఖాన్ని నువ్వే పోగొడుతున్నావు.